చూపించాలి అన్ని ఖాళీలను, చూపించాలి అన్ని ఖాళీలను, అన్ని ఖాళీలను పేరు పాపారావు అండి, ఎంటీఎస్ టీచర్ని, మచిలీపట్నము. మా ప్రధాన సమస్య ఏంటంటే గత సంవత్సరం మాకు కౌన్సిలింగ్ జరిగినప్పుడు మాకు క్లస్టర్ వేకెన్సీలన్నీ చూపించాడు. అదే న్యాయం ప్రతి సంవత్సరం మాకు లాస్ట్ ఇయర్ ఎలా అయితే చూపించాడో ఇదే సంవత్సరం కూడా అలాగే మాకు కంటిన్యూ చేసి మా క్లస్టర్ వేకెన్సీలన్నీ చూపించేలాగా మా డిమాండ్, ప్రధాన డిమాండ్. ఆ 30,000 జీతంతో మేము ఎక్కడికక్కడికి చేయడానికి మా కుటుంబ బాధ్యతల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విన్నపాన్ని మీరు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే మాకు క్లస్టర్ వేకెన్సీ చూపించారో అదే న్యాయాన్ని మాకు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. 1998 యొక్క ఎంటీ టీచర్లమే మేము దరిదాపు కొన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగాలు నష్టపోయాం. గత ప్రభుత్వం దయదలిచి 2023లో మమ్మల్ని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం జరిగింది. తీసుకున్న దగ్గర నుంచి మమ్మల్ని చాలా దూర ప్రాంతాలకి, ఇంటీరియర్ ప్లేస్లకి వేయటం జరుగుతుంది. అయినప్పటికీ మేము ఉద్యోగంతో చేరాలనే ఆ కోరికతో అలాంటి స్థలాల్లో కూడా వెళ్ళాం. లాస్ట్ ఇయర్ కూడా మా ఖాళీలన్నీ చూపించకపోతే మేము అన్ని ఖాళీలు డిస్ప్లే చేయాలంటే మధ్యాహ్నానికి మొత్తం క్లస్టర్లో ఖాళీలు కూడా చూపించారు. కానీ ఇప్పుడు పైనుంచి వచ్చిన నార్మ్స్ ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం, గైడెన్స్ ప్రకారం డిఓ గారు ఏమన్నా కొన్ని ఖాళీలే చూపించమని ప్రభుత్వం వారు మాకు ఇచ్చారు. కాబట్టి మేము అన్నీ చూపించలేం మీకు అంటున్నారు. అందువల్ల మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలా కుటుంబాలు వదిలేసి. దయచేసి పోయిన సంవత్సరంలాగే మాకు కూడా క్లస్టర్ ఖాళీలన్నీ కూడా వేకెన్సీ చూపిస్తే మేము చాలా వరకు ఆ ఖాళీలో చేసిన ప్లేసుల్లోకి వెళతాం. అందుకని దయ ఉంచి ఈ యొక్క విన్నపాన్ని ప్రభుత్వం వారికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుతున్నాం. మై నేమ్ ఈజ్ జి విజయ్ కుమారి, డిఎస్సి 2008 ఎంటీఎస్ టీచర్. అయితే మేము ఈరోజు మాకు ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు. ఇది అయితే కరెక్ట్ కాదు. మా పిల్లలంతా సెటిల్ అయిపోయి వేరే వేరే చోట్ల ఫీజులు కట్టేసి జాయిన్ చేసుకున్నాము. ఇది రెగ్యులర్ టీచర్స్కి లేనిదే మాకు ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్ పెడుతున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. మళ్ళీ మాకు 11 నెలల జీతం ఇస్తున్నారు. ఇది కూడా అన్యాయమే. దానికి తోడు మళ్ళీ ఆల్ వేకెన్సీస్ డిస్ప్లే చేయాలి మాకు. కానీ కొన్ని వేకెన్సీస్ పెట్టేసి రిమోట్ ఏరియాలో 3-4 కేటగిరీ స్కూల్స్కి వెళ్ళమంటున్నారు మమ్మల్ని. మాకు హెచ్ఆర్ఏ లేదు, డిఏ లేదు, ఎలాంటి అలవెన్స్లు లేవు. ఓన్లీ బేసిక్ పే 32,000 మాత్రమే. అది 11 నెలల జీతం మాత్రమే. ఈ జీతానికి మేము సంవత్సరానికి ఒకసారి ట్రాన్స్ఫర్కి అటెండ్ అయ్యి, కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి మేము ఎలా ఫ్యామిలీస్ రన్ చేసుకోగలం? కాబట్టి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మిగతా జిల్లాల్లో లాగానే, మిగతా క్రిందటి సంవత్సరం లాగానే ఇయర్ కూడా ఆల్ వేకెన్సీస్ డిస్ప్లే చేసి, క్లస్టర్ వేకెన్సీస్ ఆల్సో డిస్ప్లే చేసి మాకు నియర్ బై రెసిడెన్స్ ప్లేసెస్ వచ్చే విధంగా న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము. అప్పటి వరకు మేము ఈ కౌన్సిలింగ్ ను బాయ్కాట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్ చెప్తున్నాను. కర్నూలులో 329 రిక్వైర్మెంట్ ఉంటే 1361 వేకెన్సీస్ డిస్ప్లే చేశారు. నెల్లూరు 624 వేకెన్సీస్ ఉన్నాయి, రిక్వైర్మెంట్ 206. అలాగే కడప 220 రిక్వైర్మెంట్ ఉంటే 575 డిస్ప్లే చేశారు. కృష్ణా జిల్లాకు కూడా ఉన్న వేకెన్సీస్ అన్ని క్లస్టర్ వేకెన్సీస్ తో కలిపి మొత్తం డిస్ప్లే చేయాలని మేము ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. 236 కి 236 1:1 డిస్ప్లే చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఉన్న వేకెన్సీస్ అన్ని డిస్ప్లే చేయాలి. మేము ఆల్రెడీ అక్కడ హై స్కూల్లో పీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా మేము సెటిల్ అయి ఉన్నాము. ఇప్పుడు అక్కడ విద్యార్థులకి డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. జ్యోతిర్మయ్య అండి, నేను 98 డిఎస్సి క్వాలిఫైడ్ ఎంటీఎస్ టీచర్ని. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ నియర్ తోటమూల అని పెడన మండలం చేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఈ రోజు అసలు మాకు యాక్చువల్గా అయితే మాకు అసలు కౌన్సిలింగ్ అవసరం లేదండి. మేము లాస్ట్ ఇయరే చాలా గట్టిగా ఫైట్ చేసుకుని మేము నియరెస్ట్ మండలాల్లోకి సెటిల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ ఎంటీఎస్ వాళ్ళకి కౌన్సిలింగ్ అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చేసి ఇప్పుడు మేము చేసే ప్లేసెస్ కూడా మాకు లిస్ట్లో చూపించట్లేదు, ఇంటీరియర్ ప్లేసెస్లో చూపిస్తున్నారు.
మేము MTS అంటే మినిమం టైం స్కేల్ అంటే 32,000 అండి. 32,000తో మేము ఆ మారుమూల ప్రాంతాలకి రోజు వెళ్ళి రావడానికే మాకు ఎలవెన్స్లు అయిపోతాయి. మినిమం టైం స్కేల్ అని తెలిసి కూడా మమ్మల్ని ఇంటీరియర్ ప్లేసెస్కి పంపడం కరెక్ట్ కాదు. అది మేము గవర్నమెంట్ని ఒకటి అడుగుతున్నాము, మీరు పంపించండి. ఇప్పుడు మాకున్న పోస్టులు మాకు ఇవ్వండి, మేము ఆ ప్లేసెస్లో యాజ్ ఇట్ ఈస్గా మేము వర్క్ చేస్తున్నాము. మేము ఇప్పుడు దానికి ఏమంటున్నారంటే మీరున్న ప్లేసెస్లో మీరు ఎక్స్ట్రా ఉన్నారు అంటున్నారు. ఎలా ఉంటాము? 1 year ఎక్స్ట్రా లేని వాళ్ళము ఇవాళ ఎలా ఎక్స్ట్రా అవుతాము? ఆ ప్లేసెస్లో ప్రతి టీచరు కూడా అందరూ కష్టపడే వాళ్ళవే కానీ ఎవరు కూడా ఇక్కడ ఒళ్ళు దాచుకుని కూర్చునే మనుషులు అయితే ఎవరు లేరండి. MTS టీచర్స్ మల్టీ టాలెంటెడ్ స్టాఫ్ అండి. మేము హై స్కూల్కి వేస్తారు, హై స్కూల్లో సబ్జెక్ట్ వైజ్ చెప్పమంటారు, హై స్కూల్లో సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాము. ఎలిమెంటరీకి పంపిస్తున్నారు, ఎలిమెంటరీలో టీచ్ చేస్తున్నాము. ఎక్కడికి పంపించినా ఈవెన్ సింగిల్ టీచర్ గా ఇస్తే HM పోస్ట్ కూడా చేసామండి. మేము ఎక్కడ కూడా మేము తగ్గలేదు. మేము అడిగే అభ్యర్థన ఏంటంటే మేము MTS మినిమం టైం స్కేల్ మాకు నియరెస్ట్ మండలాలలో వేయాలి అని ఒక జీవో ఉంది. ఆ జీవోలోనే మమ్మల్ని లాస్ట్ ఇయర్ మేము ఫైట్ చేసి ఆ జీవో ద్వారానే మేము జీవో 21 మేడం, అది జీవోలోనే మేము ఇప్పుడు చేస్తున్నామండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలలో ఎటువంటి MTS కి కూడా అసలు ఈ కౌన్సిలింగ్ అక్కర్లేదు సార్. మేము DO గారిని అడిగాము, సార్ మాకు అసలు ఈ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాము, మాకు కౌన్సిలింగ్ వద్దు, మేము ఇదే ప్లేసెస్ లో కంటిన్యూ అవుతాము, ఫ్యామిలీస్ బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి, మాకేమీ రెగ్యులర్ వాళ్ళలాగా చైల్డ్ కేర్ లీవ్ లేవండి, మా పిల్లల్ని మేము చూసుకోవాలనుకున్నా, ఫ్యామిలీస్ ని చూసుకోవాలనుకున్నా మాకు జనరల్ లీవ్స్ తప్పించి ఎక్స్ట్రా లీవ్స్ కూడా లేవు. మాకు మినిమం టైం స్కేల్ అని అన్నప్పుడు అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అవి ఏమి లేవు. గవర్నమెంట్కి తెలుసు మా బాధ్యత, మా పరిస్థితి ఏంటి అనేది తెలుసు. తెలిసినా కూడా ప్రతి సంవత్సరము కౌన్సిలింగ్కి పిలవటం, ఇలా మమ్మల్ని ఎండను పడేసేసి వీధిని పడేసి రోడ్డు పాలను చేసి మా బాధలను మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి అందజేసుకున్నా కూడా మళ్ళీ ప్రతి సంవత్సరము కూడా ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు సార్. ఒకసారి మేము దాంట్లోకి వెళ్ళాము అంటే ఒక 5 years వరకన్నా కనీసం మేము సెటిల్ అయ్యేటట్టుగా మమ్మల్ని కదపకుండా ఉండాలని మేము అడుగుతున్నాం సార్. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వలేము సార్. వయసు రీత్యా మేమందరం కూడా 50 years దాటిన వాళ్ళం, ఎవరు కూడా 50 years బిలో లేరు. ఈ ఎండను పడి ఏ బీపీలో షుగర్ లో వచ్చి సచ్చినా కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కూడా బెనిఫిట్స్ లేవు సార్, ఏమీ లేవు. మెడికల్ గా కూడా కనీసం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఎటువంటి హెల్త్ లేదు. ఈ 32,000 మీద మేమంతా కూడా బతకాలి, ఫ్యామిలీస్ అంతా కూడా బతకాలి. లేడీస్ వీళ్ళైతే జెంట్స్ అయితే అసలు మొత్తం ఫుల్లీ సపోర్టెడ్ 32,000 మీద వాళ్ళు ఫ్యామిలీని లీడ్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే అసలు శాలరీస్ మాకు ఇన్ టైంలో రావు సార్. మేము జాయిన్ అయినాక 3 months వరకు మేము శాలరీ లేకుండానే ఉంటాము. శాలరీ లేకుండా అప్పులు చేసుకోవాలి. ఏమన్నా అంటే ఒకేసారి 3 నెలల్లో వస్తాయి కదా శాలరీస్ అంటారు. ఎలా అది గవర్నమెంట్కి వెళ్ళాలి, పలానా చోట ఈ MTS వర్క్ చేస్తుంది, ఇవిడికి శాలరీ శాంక్షన్ చేయాలి అని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే అప్పుడు మాకు శాలరీ వస్తుంది. శాలరీ వచ్చేటప్పటికి బాయ్కాట్ చేయడానికి మాకు నియరెస్ట్ మండలాలు, మాకు సేమ్ ప్లేసెస్ సార్. మాదంతా కూడా మేము ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి కూడా కౌన్సిలింగ్ అక్కర్లేదు. మేము యాజ్ యూజువల్ గా మా ప్లేసెస్ లోనే కంటిన్యూ అవుతాము. ఇంటీరియర్ ప్లేసెస్ లోకి మేము వెళ్ళలేని పరిస్థితి.